బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మూసీ బాధితులకు అండగా నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేయనుంది. ఇక మూసీ సుందరీకరణ హైడ్రాకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాలు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇక ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన మహాధర్నా చేయనున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లను కూల్చవద్దని ఈ ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నదా. మూసీ పునరుద్ధరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కూల్చివేతలను ఆపాలంటూ గత కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నది. స్థానికులతో కలిసి అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ స్థితిగతులు సాధక బాధకాలను తెలుసుకుంటుంటే వాళ్ళు కదా 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళను అక్కడి నుంచి తరలించకుండా మూసీ సుందరీకరణ చేపట్టాలి. అయితే చేపట్టినప్పుడు ముందుగా మూసీకి సంబంధించినటువంటి పారాపెట్ వాళ్లను నిర్మించి మూసీలో రసాయనాలు పరిశ్రమలకు సంబంధించిన రసాయనాలు వస్తా ఉన్నాయి, వాటిని ఆపిన తర్వాత ఈ సుందరీకరణ పనులను కానీ ఈ తొలగింపు కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పేసి బీజేపీ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నది. ముందుగా అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక 70% మురికి నీరు డ్రైనేజీ నీరు అంతా కూడా మూసీలోనే కలుస్తున్నది. ముందుగా ఆ నీరు తరలించిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాత పునరుద్ధరణ పనులు సుందరీకరణ పనులు ఏదైనా సరే చేపట్టచ్చు అని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది, బీజేపీ కోరుతా ఉన్నది, బీజేపీ సూచిస్తూ ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకో దీని మీద స్థానికులకు అండగా ఉండి ప్రభుత్వం అంటే స్థానికుల డిమాండ్ ప్రభుత్వం దృష్టికి మరింత దగ్గరగా తీసుకొచ్చేందుకు బీజేపీ కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఎంపీలు రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళు మూసీ పరివాహక ప్రాంతాలతో కూడా పర్యటించి స్థానికులతో కలిసి చర్చించి వాళ్ళ యొక్క ప్రభుత్వం నుంచి వాళ్ళపై వస్తున్నటువంటి ఒత్తిడి తర్వాత మిగతా అంశాలంటే కూడా వాళ్ళు చూసారు. ప్రభుత్వం కల్పించే పునరావాసం మీద స్థానికులతో అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మహాధర్నా చేపట్టాలి మూసీ బాధితులతో కలిసి అని చెప్పేసి నిర్ణయించినటువంటి బీజేపీ ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున మూసీ నిర్వాసితులతో కలిసి ధర్నాకు సన్నద్ధమైంది. కాసేపట్లో ధర్నా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం గమనించినట్టయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ పేరుతో కావాలనే భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నది. మూసీ హైడ్రా పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మహాధర్నా సందర్భంగా స్థానికులకు పూర్తి స్థాయిలో అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు బీజేపీ అన్ని రకాలుగా అండదండగా ఉంటుంది అన్న భరోసాను కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అంటే లోక్సభ కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కొంత ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తూ ఉంటే మూసీ హైడ్రా ఈ రెండింటినీ అడ్డంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుంది, వాళ్ళను హింసించేందుకు హింసకు పాల్పడుతుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని హైడ్రాను మూసీ పేరుతోటి అడ్డం పెట్టుకుని వాళ్ళు అంటే తమను ప్రశ్నించేందుకు ఎవరికి హక్కు లేదు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని మహాధర్నా కూడా తెలియజేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మూసీ బాధితులకు బీజేపీ పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుందన్న భరోసా కూడా కల్పించబోతా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మేము మూసీ బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ చెబుతూనే ఉంది. ఇటు చూస్తే బీజేపీ పార్టీ విధానాలు సరిగ్గా లేవు అని చెప్పి కూడా బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్కన చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ పార్టీ కూడా వ్యాఖ్యానించింది. బీజేపీ పార్టీ ప్రధానంగా ఏం వ్యాఖ్యానించిందంటే అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఒకనొక సమయంలో మేము వ్యతిరేకం కాదు, అసలుకి ఎందుకు మా నిర్ణయాలు తీసుకోలేదు అంటూ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎటువంటి కనీసం మాట్లాడకపోగా ఎటువంటిది కూడా ఇంతవరకు ఆహ్వానించడం కానీ చెప్పడానికి మాత్రం మేము పిలుస్తాము, నాయకుల్ని పిలుస్తాము, మాట్లాడదాము, అసెంబ్లీలో చర్చిద్దాం అంటుంది. ఆ కార్యాచరణగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లట్లేదు? వాస్తవానికి అఖిల పక్షాన్ని పిలవాల్సిన అవసరం
మూసీ పునరుద్ధరణ పనులను చేపట్టే సమయం ముందే చేపట్టాలని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో అప్పుడే అఖిలపక్షాన్ని పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ చేపట్టబోతున్న నేపథ్యంలో ఆ చేపట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఆ చేపట్టడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, దాని యొక్క డిపిఆర్ ఏంటి, ఈ వీటితో పాటు పునరావాసం, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి, ప్రభుత్వం తరఫున కల్పించిన సౌకర్యాలేంటి, ఈ విషయాలన్నింటినీ అఖిలపక్షంలో చర్చించి వాళ్ళను ఒప్పిస్తే కొంత బాగుండేది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ఒంటెద్దుగా వెళ్ళిందో ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తా ఉంది. కాకపోతే వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని, కానీ అఖిలపక్షం ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. అంటే పునరావాసం విషయంలో కొంత గందరగోళంగా ఉంది. రోజుకొక మాట, రోజుకొక తీరు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా మాట్లాడడంతో కొంత ప్రజల్లోనూ గందరగోళం ఏర్పడింది. రెండో అంశం, ఇక మిగతా వీటికి సంబంధించి పరిశీలిస్తే, అంటే పునరావాసం కాకుండా మిగతా అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కెమికల్ వాటరు, విష రసాయనాలు అన్ని కూడా మూసీలోనే కలుస్తా ఉన్నాయి. వాటి ద్వారా ప్రమాదకరంగా ఉంది. విష రసాయనాలకు సంబంధించినటువంటి పరిశ్రమ జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విష రసాయనాలు కూడా ఇందులో కలుస్తా ఉన్నాయి. కాబట్టి వాటిని ఎక్కడికి ఎలా తరలిస్తారు, ఎక్కడ తరలిస్తారు అనే విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సుమారుగా 70% గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసాలు ఉన్నటువంటి 70% డ్రైనేజీ కూడా మూసీలోనే కలుస్తా ఉంది. ఈ డ్రైనేజీని ఎలా తరలిస్తారు, ఎక్కడ తరలిస్తారు, ఆ డ్రైనేజ్ సంబంధించినటువంటి డ్రైనేజ్ లైన్ నిర్మించారా, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. బీజేపీ లేవనెత్తినా, ఏ పార్టీ లేవనెత్తినా ముందు అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి చెప్పకుండా చేయడం ద్వారా కొంత క్లిష్టంగా మారుతా ఉంది మూసీ నవీకరణ కానీ, సుందరీకరణ కానీ, పునరుద్ధరణ కానీ. అంటే ఈ అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పష్టత లేకుండా పోతుందేమో అన్న అనుమానాలు ప్రజల్లోనూ వ్యక్తమవుతా ఉన్నాయి, పార్టీల్లోనూ వ్యక్తమవుతా ఉన్నాయి. పార్టీలు లేవనెత్తే అంశాలను, అనుమానాలను నివృత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత విఫలమవుతా ఉన్నది. దీంతో ఈ సమస్య రోజు రోజుకు జటిలంగా మారుతా ఉంది. కొంత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అభద్రత భావన. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. వాళ్ళకు కావాల్సినటువంటి రుణాలు, అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాము వ్యాపారాలు చేసుకోవడానికి అని కొంత చెప్పారు. కొంతమంది కూడా ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు. అయినప్పటికీ చాలా మందికి ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా మంది వ్యాపార వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే గోదాముల్లాగా మ్యారేజ్ సంబంధించిన డెకరేషన్ సామాన్లు వీటి పెట్టుకోవడానికి, మిగతా గరాజులు వీటికి సంబంధించిన చాలా ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాల కొద్దీ మూసీ పరివాహక ప్రాంతాలు కొంతమంది ట్రక్ పార్కింగ్ ఏరియాలు, అంటే ప్రైవేట్ బస్సులు, లారీలు వీటిని ఏర్పాటు చేసుకునేందుకు వాళ్ళు ఏర్పాటు చేశారు. వాటి విషయంలో ఏ రకంగా తీసుకుంటారు? మరి ఇప్పుడు పునరీకరణ పేరుతోటి వాటిని తొలగిస్తే ఆ బస్సులు అవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ కూడా కొంత అనుమానం ఉన్నాయి. 1000 ప్రశ్నలు ఉన్నాయి దాని విషయంలో. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పలేకుండా పోవడంతో, అంటే ఇప్పుడు బస్సులు, ట్రక్కులకు వీటికి సంబంధించి కానీ, ఈ కమర్షియల్ ఏదైతే గోదాములు వీటికి వాళ్ళ విషయంలో స్థానికులు కానీ, ప్రజలు కానీ, పార్టీలు కానీ మాట్లాడలేదు. వాస్తవానికి వాళ్ళందరూ కబ్జాలు చేసి తీసుకున్నట్టు వారికి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ 30-40 సంవత్సరాలుగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండి నివసిస్తున్న వారు, 2 అంతస్తులు 3 అంతస్తులు భవనాలు కట్టుకొని ఉన్నవాళ్ళు, వాళ్లకు ఒక సింగిల్ బెడ్, ఒక బెడ్రూమ్ ఇస్తాం, ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఒకటే అంటే అది కుదరని పని. కొంత వాళ్ళు ఇబ్బందికరంగా పరిస్థితి. ఎందుకంటే 3 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు 3 అంతస్తులు 3 కొడుకులు 3 సంవత్సరాలు చేసే అవకాశం ఉంది. ఆ 3 విషయంలో ఒకరికే డబుల్ బెడ్రూమ్ ఇస్తే మరి మిగతా ఇతర సంగతి ఏంటి? అంటే ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి, పార్టీలు లేవనెత్తా ఉన్నాయి. అండ్ ఇప్పుడు పార్టీలు లేవనెత్తే వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కొంత బుల్డోజ్గా వెళ్తుందేమో అనుమానాలు వస్తున్నాయి. దీన్నే అంటే ప్రభుత్వం చేసేటువంటి బుల్డోజ్ విధానాన్ని ప్రతిపక్షాలు తమ కాగితాలుగా మలుచుకొని చేస్తామని ఇది ఆందోళన కూడా అదే. అంటే స్థానికులకు మీరు మూసీ పరివాహక వాళ్ళు బీజేపీ కూడా స్పష్టంగా చెప్తామని, మేము మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, మూసీ పునరుద్ధరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకు పునరావాసం విషయంలో, వాళ్ళ ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా ఏ రకంగా వెళ్తా ఉంది, ఎవరికి ఏ పనులు చేయబోతుంది ప్రభుత్వం అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అమలు చేసేందుకు కార్యాచరణను మా ముందు ఉంచండి, ప్రజల ముందు ఉంచండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే డిమాండ్ ఇప్పుడు మహాధర్నా కూడా బీజేపీ ప్రస్తావించబోతుంది. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.